హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ న్యూ హౌస్ ఫర్ సేల్. ఈరోజు మీకు ఒక మంచి క్వాలిటీ తోటి కన్స్ట్రక్షన్ చేసిన ప్రాపర్టీని ఎక్స్ప్లోర్ చేయడానికి మనం రాంపల్లి రావడం జరిగిందండి. రాంపల్లి ఎన్ఎస్ఆర్ లోటస్ కాలనీలో ఉందండి. ప్రాపర్టీ వచ్చేసి G+1 కన్స్ట్రక్షన్ అనమాట. చూస్తున్నారు కదా, మంచి క్వాలిటీ తోటి కన్స్ట్రక్షన్ చేశారు. ప్రాపర్టీ ఎలివేషన్ చూస్తున్నారు కదండి, చాలా గ్రాండ్గా లేటెస్ట్గా తీసుకున్నారు. అదేవిధంగా ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి 167 స్క్వేర్ యార్డ్స్ 30x50 డైమెన్షన్స్లో కన్స్ట్రక్షన్ చేశారు. ఈస్ట్ ఫేసింగ్లో ఉందండి ప్రాపర్టీ. చుట్టూ చూడండి, మంచి కాలనీ అండి, ఎన్ఎస్ఆర్ లోటస్ కాలనీ అనమాట. ప్రాపర్టీ వచ్చేసి మనకి రాంపల్లిలో ఉంది, ఈసీఎల్కి నియర్ బై అనమాట. సో ప్రాపర్టీ చూస్తున్నారు కదా, ఈస్ట్ ఫేసింగ్లో ఉంది. ప్రాపర్టీ ముందు మనకి 30 ఫీట్ రోడ్ ఉందండి, మంచి కాలనీలో ఉంది. సో ప్రాపర్టీ లోపలికి వెళ్ళే ముందు ఎలివేషన్ ఒకసారి చూడండి, మళ్ళీ మంచిగా లేటెస్ట్గా తీసుకున్నారు. అదేవిధంగా గేట్ వచ్చేసి మనకి 10 ఫీట్ గేట్ తీసుకున్నారండి. చాలా స్పేషియస్గా, మనకి ఇన్నోవా కారు అలా స్పేషియస్గా వెళ్ళడానికి పెద్ద గేట్ తీసుకున్నారండి. అదేవిధంగా ర్యాంప్ వచ్చేసి మనకి గ్రాండ్ తీసుకున్నారు. పక్కకి మనకి లైక్ ప్లాంట్స్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చారు లెఫ్ట్ సైడ్. అండ్ లోపలికి వెళ్ళినట్టయితే మనకి పార్కింగ్ అండి, పార్కింగ్ చూస్తున్నారు కదా, స్పేషియస్ పార్కింగ్. కింద ఫ్లోరింగ్ మొత్తం మనకి రెడ్ గ్రానైట్ తీసుకున్నారు. అదేవిధంగా పైన మనకి పీవీసీ ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. చూస్తున్నారు కదా, నీట్గా ఉందండి. అదేవిధంగా పార్కింగ్లోనే రైట్ సైడ్ వచ్చేసి మనకి బోర్ తీసుకున్నారండి. అండ్ పక్కకి మనకి సంపు తీసుకున్నారు. సో ఇక్కడ ఈట వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా మనకి 2 ఫీట్ గల్లీ తీసుకున్నారండి ఎల్ షేప్లో. లాస్ట్కి మనకి వాష్రూమ్ ఉంది. సో కింద వచ్చేస్తే మనకి 2 BHK తీసుకున్నారండి రెంటర్స్ కోసము. చూస్తున్నారు కదా, సింహద్వారం వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉంది. సో కంప్లీట్గా ఇండియన్ టేక్ తోటి తీసుకున్నారు డోర్స్. లోపలికి వెళ్తే ఇది హాల్ అండి. చూస్తున్నారు కదా, రెంటర్స్ కోసం కింద ఫ్లోరింగ్ మొత్తం మనకి మార్బుల్ తీసుకున్నారు. పైన నీట్గా ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. అదేవిధంగా హాల్లో మనకి ఇది టీవీ అండి. బ్యాక్గ్రౌండ్ మనకి మంచిగా టైల్స్ ప్రొవైడ్ చేసి స్విచ్ బోర్డ్ ప్రొవిజన్ ఇచ్చారనమాట. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి మనకి విండో, యూపీవీసీ విండో తీసుకున్నారు. గ్రిల్స్ కానీ అన్ని ప్రొవైడ్ చేశారు. పక్కకి మనకి గల్లీలోకి వెళ్ళడానికి ఒక డోర్ ఇట తీసుకున్నారండి. సో హాల్ చూసాం కదండి, హాల్ నుంచి కొంచెం ముందరికి వెళ్తే మనకి ఇది డైనింగ్ స్పేస్ అండి. డైనింగ్ స్పేస్ ఇటు చాలా స్పేషియస్గా తీసుకున్నారు. కింద ఫ్లోరింగ్ మొత్తం మార్బుల్ తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ మనకి విండో ఇచ్చారు, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, పక్కకి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి సింక్కి ప్రొవిజన్ ఇచ్చారు. పైన ఇటు డైనింగ్లో మంచి ఫాల్ సీలింగ్ తీసుకున్నారండి. అదేవిధంగా డైనింగ్ నుంచి ముందుకు వెళ్తే ఓపెన్ కిచెన్ అండి. మనకి యూ షేప్లో తీసుకున్నారు. ప్లాట్ఫామ్ మొత్తం గ్రానైట్ తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ సింక్ ఇచ్చారు, విండో తీసుకున్నారు, యూపీవీసీ విండో, వాళ్ళకి మొత్తం టైల్స్, షెల్ఫ్స్, పైన ఇటు మనకి ఎక్స్ట్రా స్పేస్ ఇచ్చారనమాట. అండ్ మన కిచెన్ నుంచే పార్కింగ్లోకి ఇక్కడ వాష్ ఏరియాకి రావడానికి డోర్ ఇచ్చారండి. ఇక్కడ వచ్చేస్తే మనకి స్టెప్స్ కింద వాష్ ఏరియా ఉంటుంది. చూస్తున్నారు కదా. నెక్స్ట్ మనం బెడ్రూమ్స్ చూద్దాం. బెడ్రూమ్స్కి వెళ్ళే ముందు కిచెన్ పక్కకి మనకి పూజ గది తీసుకున్నారు. చూస్తున్నారు కదా, పూజ గది ఇటు చాలా స్పేషియస్గా కింద మనకి మార్బుల్ తీసుకున్నారు. వాల్కి టైల్స్, గోల్డెన్ షిఫ్ట్, విండో చాలా నీట్గా తీసుకున్నారండి. నెక్స్ట్ బెడ్రూమ్స్ చూద్దాము. 2 BHK తీసుకున్నారు రెంటర్స్ కోసం. బెడ్రూమ్స్కి వెళ్ళే ముందు ఇక్కడ కామన్ వాష్రూమ్ తీసుకున్నారు. మనకి వాటర్ ప్రూఫింగ్ డోర్ తీసుకున్నారు, ట్యాప్ ప్రొవిజన్స్ ఇచ్చారు. అదేవిధంగా విండో తీసుకున్నారు. వాళ్ళకి మొత్తం టైల్స్ తీసుకున్నారు అనమాట. సో నెక్స్ట్ మనం ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. చూస్తున్నారు కదా, యాజ్ యూజువల్ కింద మొత్తం ఫ్లోరింగ్ మొత్తం మార్బుల్ తీసుకున్నారు. పైన నీట్గా ఫాల్ సీలింగ్. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి మనకి యూపీవీసీ విండో, గ్రిల్స్ కానీ అన్నీ ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి బీరువా ప్రొవిజన్. అదేవిధంగా ఇక్కడ నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఉన్నాయి. ఇక్కడైతే చిన్న విండో తీసుకున్నారండి, వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా. అదేవిధంగా అటాచ్డ్ వాష్రూమ్ అనమాట మాస్టర్ బెడ్రూమ్లో. చూస్తున్నారు కదా, పై వరకు టైల్స్, వాటర్ ట్యాప్ ప్రొవిజన్స్ ఇచ్చారు, విండో కానీ అన్ని ప్రొవిజన్స్ ఇచ్చారు. నెక్స్ట్ మనం చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్ళే ముందు మాస్టర్ బెడ్రూమ్లో ఇక్కడ లోర్ ఫీట్ ఇచ్చారనమాట. సో పక్కకి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ తీసుకున్నారు. ఇది ఇట చాలా స్పేషియస్ ఉందండి. కింద ఫ్లోరింగ్ మొత్తం మనం మార్బుల్ తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ మనకి బీరువా ప్రొవిజన్, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, పైన ఫాల్ సీలింగ్ చూడండి, సింపుల్గా నీట్గా తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ మనకి యూపీవీసీ విండో తీసుకున్నారు, వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా. వాళ్ళకి మొత్తం మనకి రాయల్ పెయింటింగ్ తీసుకున్నారండి. చూస్తున్నారు కదా, మంచిగా నీట్గా తీసుకున్నారు. డోర్స్ గిట మనకి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మంచి క్వాలిటీ డోర్స్ తీసుకున్నారండి. సో ఇది జస్ట్ మనకి రెంటర్స్ కోసము ఇంత స్పేషియస్గా నీట్గా డిజైన్ చేశారు 167 స్క్వేర్ యార్డ్స్లో. అదే పైనకి వెళ్తే మనకి ఓనర్స్ కోసం డిజైన్ చేసి చూద్దామండి. పైకి వెళ్ళేటప్పుడు
స్టెప్స్ మనకి 3 feet స్టెప్స్ గ్రానైట్ తోటి, కింద మనకి స్టెప్స్ కింద వాష్ ఏరియా అండి. సో పైకి వెళ్ళేటప్పుడు ఇక్కడ మనకి కంప్లీట్గా రెడ్ గ్రానైట్ తోటి తీసుకున్నారు స్టెప్స్. అదేవిధంగా ఇక్కడ మనకి వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఒక విండో గిట్ట తీసుకున్నారు అనమాట. రైలింగ్ వచ్చేసి మనకి స్టీల్ రైలింగ్ తీసుకున్నారు, జిందాల్ స్టీల్. సో పైకి వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అండి. ఫస్ట్ ఫ్లోర్లో ఫ్లోరింగ్ మొత్తం మనకి గ్రానైట్ తీసుకున్నారు. పైన ఇట నీట్గా పీవీసీ ఫాల్ సీలింగ్, వచ్చేసి స్టెఫన్ గ్లాస్ తోటి రైలింగ్ తీసుకున్నారు. ఒకసారి ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఒకసారి చూడండి, మొత్తం కాలనీ అండి, ఎన్ఎస్ఆర్ లోటస్ కాలనీ అనమాట. మంచి లేటెస్ట్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి, రాంపేర్లో ఉంది. సో నెక్స్ట్ మనం సింహద్వారం చూద్దామండి. సింహద్వారం చూస్తున్నారు కదా, చాలా నీట్గా లేటెస్ట్గా తీసుకున్నారు. అండ్ వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఇక్కడ గిట్ట మనకి ఒక 2 feet గల్లీ ఇచ్చారు. సో లోపలికి వెళ్దామండి. మనం లోపలికి వెళ్తే స్పేషియస్ హాల్ అండి. హాల్ చూస్తున్నారు కదా, కింద ఫ్లోరింగ్ మొత్తం మార్బుల్ తీసుకున్నారు, పైన నీట్గా పీవీసీ ఫాల్ సీలింగ్. హాల్లోనే మనకి 2 windows తీసుకున్నారు, యూపీవీసీ విండోస్. అదేవిధంగా ఒక డోర్ గిట్ట తీసుకున్నారు అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి సిట్టింగ్ ఏరియా పర్పస్ ఇక్కడ మనకి వాల్కి మొత్తం మనకి పెయింటింగ్ తీసుకున్నారు, ఆయిల్ పెయింటింగ్. అండ్ హాల్లో కొంచెం ముందరికి వస్తే మనకి టీవీ ఉంటుందండి. టీవీ పక్కన మనకి షెల్ఫ్స్ తీసుకున్నారు, బ్యాక్గ్రౌండ్ మంచిగా టైల్స్ డిజైన్ చేశారు, చాలా బాగుందనమాట. పక్కకి మనకి కొంచెం ముందరికి వెళ్తే డైనింగ్ స్పేస్ అండి. డైనింగ్ స్పేస్కి వెళ్ళే ముందు ఇట మనకి ఇక్కడ వుడ్ టైప్ తీసుకున్నారు డిజైన్, చూస్తున్నారు కదా. అండ్ డైనింగ్లో ఇట మనకి మంచిగా ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. మనకి కింద వచ్చేసి మనకి ఫ్లోరింగ్ మొత్తం మార్బుల్ తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఇచ్చారు. సో ఇక్కడే మనకి డైనింగ్ నుంచి ఓపెన్ కిచెన్ అండి. ఓపెన్ కిచెన్ చూస్తున్నారు కదా, యూ షేప్లో తీసుకున్నారు. ప్లాట్ఫామ్ మొత్తం గ్రానైట్ కానీ ఇక్కడ చూడండి నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఇచ్చారు. వాళ్ళకి మంచిగా టైల్స్ తీసుకున్నారు. అదే ఇక్కడ మనకి విండో ప్రొవిజన్, ట్యాప్ ప్రొవిజన్స్, సింక్ హీట్ ఇచ్చారు అనమాట. సో పక్కకే మనకి పూజ కదండి, పూజ చూస్తున్నారు కదా, కింద ఫ్లోరింగ్ మొత్తం మార్బుల్, వాళ్ళకి మొత్తం టైల్స్, అదేవిధంగా విండో, ఇక్కడ మనకి షెల్ఫ్స్ ఇచ్చారు. నెక్స్ట్ మనం వాష్ ఏరియా చూద్దామండి. డైనింగ్ నుంచి వచ్చేస్తే మనకి ఇది వాష్ ఏరియా అనమాట. వాష్ ఏరియా చాలా స్పేషియస్గా తీసుకున్నారు. వాళ్ళకి మొత్తం టైల్స్, అదేవిధంగా ట్యాప్ ప్రొవిజన్స్ ఇచ్చారు. ఇక్కడ మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి స్విచ్ బోర్డ్ ప్రొవిజన్స్ ఇచ్చారు, 2 ఇచ్చారు అనమాట, 2 పెట్టుకోవచ్చు ఇక్కడ. నెక్స్ట్ మనం బెడ్రూమ్ చూద్దామండి. మాస్టర్ బెడ్రూమ్కి వెళ్దాం. స్ట్రైట్కి వెళ్తే ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. కింద ఫ్లోరింగ్ మొత్తం మార్బుల్ తీసుకున్నారు, పైన నీట్గా ఫాల్ సీలింగ్ కానీ, అదేవిధంగా ఇక్కడ వచ్చేసి యూపీవీసీ విండో, గ్రిల్స్ కానీ అన్ని ప్రొవైడ్ చేశారు. పక్కకి మనకి బీరో ప్రొవిజను, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఇచ్చారు. ఇంకోటి చిన్న విండో గిట్ట తీసుకున్నారు అండి, వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా. వాల్కి చూడండి మంచి రాయల్ పెయింట్ అండి, చూస్తున్నారు కదా. అసలు మంచిగా లేటెస్ట్ డిజైన్ తీసుకున్నారు అనమాట, రాయల్ పెయింటింగ్స్. సో అలాగే మనకి అటాచ్డ్ వాష్రూమ్ తీసుకున్నారు, చూస్తున్నారు కదా. అటాచ్డ్ వాష్రూమ్, ఫైబర్ టైల్స్ తీసుకున్నారు, ట్యాప్ ప్రొవిజన్స్, విండో ఇటు ఇచ్చారు, చాలా బాగుందండి. నెక్స్ట్ మనం చిల్డ్రన్ బెడ్రూమ్. పక్కకే మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ గిట్ట చాలా స్పేషియస్గా తీసుకున్నారండి. కింద ఫ్లోరింగ్ మొత్తం మార్బుల్ తీసుకున్నారు, పైన నీట్గా పీవీసీ ఫాల్ సీలింగ్ కానీ, అదేవిధంగా ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఇచ్చారు. పక్కకి మనకి పెద్ద విండో తీసుకున్నారండి, యూపీవీసీ విండో, గ్రిల్స్ కానీ అన్ని ప్రొవైడ్ చేశారు. అలాగే మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు చిల్డ్రన్ బెడ్రూమ్ కోసం. చూస్తున్నారు కదా, పై వరకు టైల్స్ ఇచ్చారు, ట్యాప్ ప్రొవిజన్స్, గ్రీజర్ ప్రొవిజన్, అదేవిధంగా విండో తీసుకున్నారు. వాటర్ ప్రూఫింగ్ డోర్స్ గిట్ట తీసుకున్నారు అనమాట. సో ప్రాపర్టీ అయితే చాలా నీట్గా ఉందండి. రాయల్ పెయింటింగ్స్ గిట్ట ప్రతి రూమ్లో మంచి రాయల్ పెయింటింగ్స్ తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ మనకి సింక్ పెట్టుకోవడానికి ఇక్కడ ఇటు ప్రొవిజన్ ఇచ్చారు. సో ప్రాపర్టీ ఇస్తున్నారు కదా, మనకి ఈసీఎల్ నియర్ బై రాంపల్లి ఉందండి, ఎన్ఎస్ఆర్ లోటస్ కాలనీ అనమాట. సో పైకి వెళ్ళి మనకి కంప్లీట్గా అసలు ఈ కాలనీ ఎట్లుందో మీకు వ్యూ చూపిస్తాను. సో పైకి వెళ్ళేటప్పుడు ఇటు మనకి సేమ్ 3 feet స్టెప్స్ తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ మనకి వెంటిలేషన్ ప్రాబ్లం విండో తీసుకున్నారు. పైన వచ్చేస్తే మనకి హెడ్ రూఫ్ కంప్లీట్గా స్లాబ్ తీసుకున్నారండి. ఇక్కడ మనకు ఒక డోర్ తీసుకున్నారు టెర్రస్కి వెళ్ళడానికి. చూస్తున్నారు కదా, ఈ టెర్రస్ అండి. కింద ఫ్లోరింగ్ మొత్తం మనకి వాటర్ ప్రూఫింగ్ చేయించారు. అదేవిధంగా ఇక్కడ మనకి పిల్లర్ సైజ్ గిట్ట చాలా పెద్దది తీసుకున్నారనమాట. అలాగే ఇక్కడ వాటర్ ట్యాంక్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చారు. ఒకసారి చుట్టూ చూడండి ప్రాపర్టీస్. ఇది ఎన్ఎస్ఆర్ లోటస్ కాలనీ అనమాట, మంచి కాలనీలో ఉంది. అదే చూస్తున్నారు కదండి, మనకి ఈసీఎల్కి వెళ్ళే రూట్ అనమాట. అక్కడ వచ్చేది మనకి రోడ్ నుంచి జస్ట్ మనకి థర్డ్ బిట్టే అండి ప్రాపర్టీ వచ్చేసి మనకి 167 square yards 30 into 50 డైమెన్షన్స్లో కన్స్ట్రక్షన్ చేశారు. ఈస్ట్ ఫేసింగ్లో ఉందండి ప్రాపర్టీ బిల్డప్ ఏరియా వచ్చేసి మనకి 3200 SFT అనమాట.
సో ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి మనకి 1,25,00,000 చెప్తున్నారండి ఓనరు. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అనమాట. డైరెక్ట్ ఓనరే. ఓనర్ నెంబర్ స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను, డైరెక్ట్ ఓనర్నే కన్సల్ట్ కండి. ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ కోసం మన న్యూ హౌస్ ఫర్ సేల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన ఇన్స్టాగ్రామ్ నీట ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.